వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిలో R5 జోన్ పేరుతో పేదలకు భూముల కేటాయింపుపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. R5 జోన్లో ఇళ్ల స్థలాలు పొందిన వారికి సొంత ప్రాంతాల్లో ఇల్లు కేటాయించాలని నిర్ణయించారు. గతంలో R5 జోన్లో పట్టాలు పొందిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో ముళ్ల పొదలు తొలగించే జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. వెలగపూడిలో మంత్రి నారాయణ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో దట్టంగా పెరిగిన ముళ్ల పొదలను తొలగించే పని ముమ్మరం చేసింది ప్రభుత్వం. జంగిల్ క్లియరెన్స్ పనులు 30 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన ప్రజలపై ద్వేషంతో జగన్ రాజధానిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వైసీపీ నిర్లక్ష్యంతో 24,230 ఎకరాలు చిట్టడివిగా మారాయని, జంగిల్ క్లియరెన్స్ కోసం 36 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. ఇది జగన్ ప్రజలపై పెట్టిన భారం. రాజధాని కోసం తెచ్చిన సామాగ్రిని దోచుకున్నారని, ప్రజలపై జగన్ వేల కోట్ల భారం వేశారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి తొలుత 41,000 కోట్లతో టెండర్లు వేశారని, అయితే వైసీపీ ప్రభుత్వం మూడంచెల గేమ్ ఆడటంతో ఇక్కడ రోడ్లు తవ్వి ఈ ప్రాంతం అడవిగా మారిందని అన్నారు. మొత్తం 58,000 ఎకరాల్లో 24,000 ఎకరాలు అడవిగా మారిందని, 30 రోజుల్లో అడవిని మొత్తం క్లియర్ చేస్తామన్నారు. భవనాలు, రోడ్లు త్వరితగతిన పూర్తి చేసి ఐఐటీ నిపుణుల నివేదిక తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రాజధాని కోసం పోరాడిన కౌలు రైతులకు మరో 5 ఏళ్లు కౌలు, రైతు కూలీలకు మరో 5 ఏళ్లు పింఛను పొడిగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో లేఅవుట్లు, భవన నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయనున్నట్లు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అదే సమయంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా నిబంధనలను సరళతరం చేసిన ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అనుమతులకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న నిబంధనలను అధ్యయనం చేసేందుకు పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల బృందాలను పంపుతున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కొందరు లేఅవుట్లు నిర్మిస్తున్నారని, అనధికార స్థలాల్లో ప్లాట్లు కొని భవనాలు నిర్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, అందుకే అనధికార లేఅవుట్లు, సర్వే నెంబర్లను పేపర్ల ద్వారా ప్రజలకు తెలియజేస్తామని మంత్రి తెలిపారు. రిజిస్టర్ కార్యాలయానికి సర్వే నెంబర్లు ఇస్తే కొనుగోలు చేయాలనుకునే వారికి పూర్తి వివరాలు తెలుస్తాయని మంత్రి నారాయణ తెలిపారు.